అవర్ ఛానల్ హేమన్ బీబీ తెలుగు. బిగ్ బాస్ సీజన్ 9 13th వీక్ వెనస్డే మార్నింగ్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అండ్ ఓటింగ్ అనాలిసిస్ చూద్దాము ఈ వీడియోలో. అంతకంటే ముందుగా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వారు లైక్ చేయండి. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు, ఈ వీక్ మొత్తం మీరు ఎవరికి ఓట్ చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నిన్న లైవ్లో 4 టాస్కులు కంప్లీట్ అవ్వగా 2 టాస్కులు అయితే ఇమానీల్ విన్ అయ్యాడు. 3rd టాస్క్ తనుజ విన్ అవుతుంది. ఆ తర్వాత సుమన్ శెట్టి తనుజ మధ్య ఒక టాస్క్ జరుగుతుంది. ఆ టాస్క్లో సుమన్ శెట్టి గారు అయితే విన్ అయ్యారు. తనుజ అవుట్ అయింది. ఈ రోజైతే మరో 3 టాస్కులు అయితే జరగబోతున్నాయి. ఫస్ట్ టాస్క్ వచ్చేసి డిమాన్ పవన్ బర్నీ గారు అయితే పోటీ పడతారు. టాస్క్లో బర్నీ గారు విన్ అయ్యి మరో టాస్క్కి రీతు అండ్ కళ్యాణ్తో అయితే పోటీ పడతారు. ఆ టాస్క్లో కళ్యాణ్ విన్ అయ్యి బర్నీ రీతు అయితే అవుట్ అవుతారు. దీంతో క్యాప్టెన్సీ రేస్ నుంచి ఇప్పటి వరకు 3 కంటెస్టెంట్స్ అయితే ఎలిమినేట్ అయ్యారు. తనుజ, సంజన, డిమాన్ పవన్. ఇక ఓటింగ్ అనాలిసిస్ చూసుకున్నట్లయితే వెనస్డే మార్నింగ్కి ఈ విధంగా ఉన్నాయి. ఫస్ట్ ప్లేస్లో తనుజ ఉంది, 30.7% ఓటింగ్. డే 1 నుంచి కూడా మంచి ఓటింగ్తో టాప్లో అయితే ఉంది. తన ఓటింగ్కి దగ్గరగా ఎవరైతే రాలేదు. ఇక సెకండ్ ప్లేస్లో సంజన గారు ఉన్నారు, 15% ఓటింగ్. 3rd ప్లేస్లో రీతు ఉంది, 15% ఓటింగ్. స్టార్టింగ్లో డేంజర్ ఓటింగ్తో ఉన్న రీతు ఇప్పుడైతే సంజన గారితో పాటు ఈక్వల్ ఓటింగ్ అయితే పోలవుతుంది. ఇక 4th ప్లేస్లో డిమాన్ పవన్ ఉన్నాడు, 13.8% ఓటింగ్తో. డిమాన్ పవన్కి మంచి ఓటింగ్ అయితే పోలవుతుంది. కానీ నామినేషన్స్లో తనే టికెట్ ఫినాలి కొడతానని అయితే చెప్పారు. కానీ ఇప్పుడు రేస్ నుంచి అవుట్ అయిపోయాడు. ఇక 5th ప్లేస్లో బర్నీ గారు ఉన్నారు, 12.61% ఓటింగ్తో. 6th ప్లేస్లో సుమన్ శెట్టి ఉన్నారు, 12.5% ఓటింగ్తో. ఈ ఓటింగ్ ప్రకారం టాప్లో తనుజ, సంజన, రీతు ఉండగా డేంజర్ జోన్లో వచ్చేసి భరణి, సుమన్ శెట్టి అయితే ఉన్నారు. వీరిద్దరిలో ఎవరు ఎలిమినేట్ అవ్వాలని మీరు అనుకుంటున్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే బిగ్ బాస్ సీజన్ 9 హౌస్కి ఫస్ట్ ఫైనలిస్ట్గా ఎవరిని చూడాలి అనుకుంటున్నారు అనేది కూడా కామెంట్ చేయండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.